మన తరఫున మనం తల్లిదండ్రులుగా సత్తమామలుగా కూర్చొని కన్యాదాన సమయంలో కన్యాదానం చేస్తున్నాం కనుక భగవత్ కళ్యాణము అనేటువంటిది శుభకరమైనటువంటిది. ఈ యొక్క భగవంతుడి యొక్క కళ్యాణం ఎందుకు చేస్తామంటే ప్రతి సంవత్సరం స్వామి ప్రతి సంవత్సరం చేస్తారు, రోజు ఆయన పెళ్లి చేసుకుంటాడు మనం అనుకుంటారు. అంటే భగవత్ కళ్యాణం మంత్రంలో చెప్తుంటాం, మాంగళ్యం తంతునానేన తమ జీవన హేతున. అంటే మనం పెళ్లి చేసుకుంటున్నామనంటే మన కోసము, మన దాంపత్యం కోసం, మన నిత్యకృత్యం కోసం సహధర్మచారిణ అనేటువంటి పత్ని ఉన్నారు కనుక ఏ కార్యమైనా, ఏ హోమమైనా, ఏ జపమైనా, తపమైనా, పూజ అయినా, ఏ పురస్కారం చేయాలన్నా పక్కన ధర్మపత్ని లేని చల్లదు కనుక మామూలుగా అందరూ పురాణాలు చదువుతారు, సినిమాలు కూడా చూస్తుంటారు. రామచంద్రమూర్తి కూడా సీతాదేవి లేనటువంటి సమయంలో బంగారు సీతను చేయించుకొని ఆయన పక్కన పెట్టుకుని ఆయన రాజసూయాగం హోమం అనేటువంటి కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అలాంటి ధర్మపత్ని ఉంటేనే ఏదైనా అది ఫలితం లభిస్తుంది అన్నమాట. కనుక అటువంటి ఆ ధర్మపత్ని కావాలంటే వివాహం చేయాలి. వివాహ ప్రక్రియ ఒక సాంప్రదాయము. అలా చేయాలంటే వాళ్ళకి ఇటు తల్లిదండ్రుల తరఫున తత్వమాత్రులు కన్యాదానం చేసేవాళ్ళు ఉండాలి, వ్యక్తితో ఉండాలి. భగవత్ కళ్యాణం అంటే మన మానవులు అన్నమాట. అంతవరకు చేసుకునేదానికి మన వరకు ఉపయోగపడేది మన కళ్యాణం పెళ్లి. అట్లనే లోకరక్షణార్థం భగవంతుడు అందరూ వాడు కనుక ప్రపంచంలో కావాలని ఉంటాడు, మన మనసులో కూడా ఉంటాడు, మన ఆత్మలో కూడా ఉంటాడు. దేవుడు వాళ్ళు లేదా స్వామి మేము ఇక్కడికే రావాలా లోకే రూపాన్ని చూస్తే ప్రతి మన ఆత్మ సాక్షాత్కారం తీసుకోవాలంటే ప్రపంచంలో పుట్టిన లక్షల కోట్ల మందిలో కొంతమందికి సార్థకత చేకూరుతుంది. ఎంతో భగవంతుని యొక్క అనుగ్రహంతో జన్మించేవాడు. కొంతమంది సన్యాసాశ్రమం తీసుకోగలరు, కొంతమంది తపస్సు చేయగలరు, కొంతమంది భగవంతు వీక్షించి మోక్షాలు పొందగలరు. ప్రతి ఒక్కరూ చేయలేం కనుక భగవంతుడు ఈ ప్రపంచంలో మనం ఒక వివాహము ప్రక్రియ సాంప్రదాయం, భార్య, పిల్లలు, సంతానము, అక్షతారోపణ చేసేటప్పుడు కూడా చెప్తూ ఉంటాం అన్నమాట. మంత్రాలు కనుక ప్రతి ఒక్కరు విని ఇప్పుడు మనం మీ పెళ్లికి చేసేటప్పుడు కూడా ఆ కళ్యాణ మండపం మీద కనుక క్లియర్ గా భద్రగా దీని అర్థం ఏమిటా అంటే చెప్తాం, వింటే చెప్తుంటాం. ఎవరు వింటారు? ఎవరు పెళ్లి అడావడి భద్రగా జీలకర్ర బెల్లం పెట్టారా, అయిపోయిందా, చేసేసారా, వీడియోలు తీసారా, వాడి ఫోటోకి 4 సార్లు ప్రక్రియ చేస్తాడు. కట్టిందే తాళి కట్టిస్తాడు, వాడు పెట్టిందే పెట్టిస్తుంటాడు, వాడు చేసిందే చేసిన పంతులు గారు చూస్తూ కూర్చోవాలి. 1 గంట చేసే పని 4 గంటలు పడుతుంది. అలా అయిపోయింది ప్రపంచం. పెళ్లి ఎందుకు జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు, క్షేత్రాలు ఎందుకు చేస్తారు, మంగళం ఎందుకు పెడతారు, అసలు పసుపు కుంకుమ అనేది దానికి అర్థం లేదు. ఆడపిల్లలు చూస్తే కళ్యాణ మండపం మీదకి వస్తే కనీసం గాజులు ఉండవు, మెల్ల ఉండదు, పైన పొట్టు ఉండదు. అలా నేర్పించేసి ఆ సాంప్రదాయం అంతా పోయింది. ఈ విధంగా మార్పు చేరుకుంటూ వస్తున్నాయి. అట్లా కాకుండా మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి కళ్యాణం జరుగుతుంది మన కోసమే కదా. మన గ్రామంలో భగవంతుల యొక్క బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ బ్రహ్మోత్సవాలు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? నిత్య హోమం చేయడం వల్ల ఉపయోగం ఏమిటి? యజ్ఞం అంటే భగవద్గీతలో ప్రతి ఒక్కరు వినే ఉంటారు. యజ్ఞం అనేటువంటి ఒక చాలా గొప్ప ప్రక్రియ. ఆ యజ్ఞం వల్ల వచ్చేటువంటి ఆ యొక్క మనం వేసే సమిధలు కానీ, రాగి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, రకరకాల జల జిల్లేడు చెట్టు, ఇలాంటి సమిధలన్నీ యజ్ఞంలో ఉపయోగించడం జరుగుతుంది. ఆ వేసే సమిధల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క హ్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మానవులకి సమస్తమైన శరీర రుగ్మతలు తగ్గించేటువంటివి. ఏదో గుళ్ళో కూర్చొని మంత్రులు హోమం చేసుకుంటారంటే భక్తులందరూ కూడా పాల్గొనవచ్చు. పాల్గొనే ప్రక్రియ కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క రోజు ఒక హోమం ప్రక్రియతో ఇక్కడ చేయాలని ఉన్నది. అట్లా వచ్చే సంవత్సరం ఏర్పాటు చేయాలనుకుంటాం. ప్రతి ఒక్కరు ఎవరైనా దంపతులు పాల్గొనాలన్నా పాల్గొనవచ్చు. ఒక్కొక్క రోజు ఏదైనా సుదర్శన హోమం అలా ఏర్పాటు చేయదలుచుకున్నాం. తర్వాత ఆ చేసిన ప్రక్రియలో వేసేటువంటి ఆ వస్తు సంపద అంతా సమస్తమైనటువంటి ప్రకృతిలో సృష్టించిన భగవంతుడు సృష్టించిన ఆ చెట్టు బెరళ్ళు, రకరకాలైనటువంటి వస్తు సంపద ఆ వేసవిలో వచ్చే ఫ్యూమ్స్ వల్ల ఇదే రోజు ఎన్ని చోట్ల యజ్ఞం జరుగుతుందో, ఎన్ని చోట్ల హోమం జరుగుతుందో, ఎన్ని చోట్ల యాగాలు జరుగుతుంటాయో ఆ ఫ్యూమ్స్ అనేటువంటి మేఘాలకమై భగవంతుడు భగవద్గీతలో చెప్పింది అదే. ఆ మేఘాలకమైనటువంటి మేఘాల వల్ల సముద్రంలో నీటిని సృజించి మళ్ళా అవి మనకు వర్షంగా కురిస్తే మనం వాటి వల్ల పంటలు పండి మనం భగవంతుడు మనకి భోజన పదార్థాలు ఇస్తున్నాడు అన్నమాట. ఇంత ప్రక్రియ జరుగుతుంది హోమం చేసినందువల్ల. మీరు వేసే అందులో 4 పదార్థాలు, 4 చెట్టు బెరల్లో 4 వస్తు సంపద ఏదైతే వేస్తా వాటి వల్ల పెద్ద ఖర్చు లేదు. కానీ భగవంతుడు దానివల్ల ఎంత ప్రకృతిని, మనల్ని, ప్రజల్ని ఎంతమందిని కాపాడుతున్నాడు చూడండి. ఆ ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రతి దాంట్లో ఒక అంతరార్థం ఉంది. ప్రతిదీ ఒక భగవంతుడి శక్తి స్వరూపం. ప్రతిదీ ఋషులు సృష్టించారు. ఏ పని చేసినా సైకాలజికల్ ఆరోగ్యపరంగా ప్లస్ దాని సాంప్రదాయబద్ధంగా ఇలా సృష్టించారు. అలా మనం తరంబరాలు పోసేటప్పుడు కూడా అదే మాత్రం చెప్తూ ఉంటాం అన్నమాట. కళ్యాణ మండపాల మీద కూడా పసవ కామే సమర్థతాం, ప్రజామే కామ్యే సమర్థతాం, యజ్ఞమే
చేసుకున్నారు. భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భగవంతుడు సృష్టి కార్యాలు సృష్టించిన దానివల్ల సంతానాన్ని పెంపొందించాలని భగవంతుడు దాంట్లో చెప్పాడు. ఆ ప్రక్రియలో మొట్టమొదటి సంతానాన్ని పెంపొందించాలన్నమాట. ఆ సంతానాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చి మంచి కార్యాలు చేయడానికి ఉపయోగపడేట్టుగా పెంచాలని చెప్పాడు. అక్కడే ప్రసవకామే సమర్థత పశు శబ్ద 3 సార్లు మీద తలంబ్రాలు పోయిస్తాం కదా. ఆ తలంబ్రాలు పోయడం అర్థరార్థం అన్నమాట. ప్రసవకామే సమర్థత పశు సంపదను పెంచమన్నాడు. కానీ మా ఊళ్ళో 5 సంవత్సరాలు వస్తే పాలు కూడా లేవు. ఆఖరికి పాలు పెరుగు పాడి కూడా లేకుండా అయిపోయింది. మరి దారుణంగా ఉంది. పశు సంపదలు పెంచమన్నాడు భగవంతుడు. దానివల్ల పాడి పంటలు మనిషి ఆరోగ్యము దాంట్లో వచ్చే రకరకాల పదార్థాలు పాలు వెన్న నెయ్యి పెరుగు వీటన్నిటిలో అనేక రకాల పదార్థాలతో మనిషి జీవన విధానం గడుస్తుందనే భావనతోటి తరతరాల నుంచి కృతజ్ఞ దేత ద్వాపకాల వరకు కూడా శ్రీకృష్ణ పరమాత్మ కూడా పశు సంపదను పెంచాడు. ఆయన గోవులను కాపాడాడు. అందుకే గోవిందుడు అని చెప్పిన ఆయన పిలుస్తుంటారు. గోవింద గో స్వామివారు ఒక సమయంలో ఆశ్రమం దగ్గరికి ఋషీశ్వరుడు ఆయన దగ్గర ఏదైనా గోవులు ఉన్నాయని ఏదో అయితే ఏమైనా ఉన్నాయని అని చెప్పి ఆయన సరే గోమాత్మంగా వెళ్తుంటే ఒక చోట గోవు కనపడింది ఋషీశ్వరుడికి. అప్పుడు ఆయన వెప్పడుతుంటాడు. ఇదిగో ఆయన ఇక్కడ కావాలా గోవింద గోవు గోవు అని అర్థం. విందా విందా అంటే ఇదిగో ఆయన తీసుకోవాలంట. ఆ విధంగా వెంకటేశ్వర స్వామి వారికి కూడా గోవింద అయ్యా గోవిందో విందా గోవిందా గోవిందా గోవింద అనేటువంటి నామం అందులో సృష్టించబడిన ఆ విధంగా అతను మహత్తరమైనటువంటి మన పురాణాల్లో ఎంతో విశేషాలు ఉన్నాయి. ఆ విధంగా పశు సంపదలు పెంచాలి. ఆ విధంగా యజ్ఞయాగాదులు నిర్వహణ మొట్టమొదటి దాంపత్యం అనేటువంటి సంప్రదాయంలో యజ్ఞయాగాదులు ప్రక్రియ ఇప్పుడు కళ్యాణోత్సవాలు కూర్చోబెట్టామంటే దంపతులు ఇరువురు కూర్చొని చేయాలి. ఆయన పశువు ఇదంతా సృష్టించారు భగవంతుడు. అంత మహత్తరమైన కళ్యాణము. ఆ కళ్యాణం కూడా లోక కళ్యాణాత్మకం చేసేటువంటి భగవంతుడి యొక్క కళ్యాణము. అటువంటి శాంతి కళ్యాణ మహోత్సవంలో తలకోడు గ్రామ భక్తులంతా పాల్గొని స్వామివారి యొక్క అక్షతలు కళ్యాణ నక్షత్రం స్వీకరించి స్వామివారి ప్రసాదం స్వీకరించి తదుపరి అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి తదుపరి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని తెలియజేస్తూ కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కొంచెం భజంతులు వాయిద్యం. ఓం విశ్వక్షేరం రామచంద్ర స్వామి వైరాగ్యాఖ్యంగమని కన్యానందరిషే వైరాగ్యాఖ్యంగమని కన్యానందరిషే అధ భవదుర్ధంగమ్య ఉనేతం భవన చెప్పుకొని తీసుకొచ్చి రామచంద్ర స్వామి వారికి పంపిస్తారు. తీసుకొస్తారు. స్వయంవర వేది దగ్గరికి తీసుకొస్తారు. బాగుంది ఎత్తి భూపతులందరూ బంగారు గద్దెల మీద కూరుతున్నారు. తెలుగుతున్న నైనమ్ములందగా ముందుగా తెలుగుతుండము నైనమ్ముల ముందుగా పెద్ద విల్లు శృంగారు ధూకమానికను కైగని చూచుకున్నది తండ్రి పక్కన నిలుతున్నాను ముద్దుల పెళ్లి కూతురై. అట్లా జరిగింది. ఆ రాజాగ్రాజులందరూ కూడా రావడం జరిగింది. రామచంద్ర స్వామి విశ్వామిత్రుల వారి యొక్క సంశయాలతో ధనస్సు నిలిచారు. పెళ్ళమని గంటలు పెళ్ళమని గుండెలు భూమిమని మురుగులకు రాజాగ్రాజులందరూ కూడా గుండెలు భూమిమని రామచంద్ర స్వామి వారు విలువచ్చి స్వయంవరంలో గెలిచారు. ఆ బాలు సామాన్యమైన పని కాదు. ఆ శివధనస్సు ఎంత మహత్తరమైనటువంటిదంటే జనక మహారాజ్ తపస్సు చేసి పరమేశ్వరుడు నుండి శివధనస్సు సంపాద్య యొక్క కళ్యాణాన్ని ఈ రోజు మనం ఇక్కడ చేసుకుంటూ ఆ స్వామివారిని తీసుకురావడానికి ఏర్పాటు చేసినట్టు కన్యావరణం అనేటువంటి ప్రక్రియ ఉంది. అంటే ఇప్పుడు మీ వెనక ఎవరన్నా అమ్మాయిని అబ్బాయిని చూడాలంటే వెలుగున్నాయి. ఇప్పుడు కాలంలో బ్రోకర్లు అప్పుడు కాలంలో కన్యావరణం చేసేస్తే వాళ్ళని ఏదో పెళ్లి కానైనా కన్యావాళ్ళు వాళ్ళని పంపించేవాళ్ళు. పలానా అమ్మాయింది వాళ్ళ కుటుంబం ఏంది వంశం అడిగినామని అలా చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ కళ్యాణోత్సవంలో రాముల
అబ్బాయి చక్రవర్తి ఆచార్యులని వేద పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత తిరుమలలో అర్చకత్వం 32 సంవత్సరాలు తిరుమలలో అర్చకత్వం చేసిన మణికంఠ భట్టాచార్యులని ఆయన తమిళనాడు. అయితే మన తెలుగు ఆయన చేసుకొని మల్లవాడ గ్రామంలో వారికి అల్లుడైనటువంటి మణికంఠ భట్టాచార్యులని ఈరోజు మన స్వామివారి బ్రహ్మోత్సవాలు చేసి ఉన్నారు. ఆయన కొంచెం తెలుగు కొంచెం ఆయన తిరుమల విశేషాలు ఏమైనా ఉంటే మీకు వివరిస్తారు ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు. అక్కడే తర్వాత తిరుమల వేద పాఠశాల చదువుకున్న చక్రవర్తి ఆచార్యులు చక్కగా మంచి పాఠశాల విద్యార్థి. ఆయన వేద పారాయణం ద్వారా ఈరోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరగడం జరుగుతుంది. అధామనీతం పరమం పవిత్రం దదవస్తురక్షాః ఆయాతు దేవాస్మిక్స్తరే సంజనృత్తే పాత్రగా ఆ విశ్వేశ్వరుడు కూడా అయినా హృదయంలో వరాహ అవుతారు, త్రేదాయుడు రామవుతారు, రామదేవుడు కృష్ణవుతారు, కలియుడు శ్రీనివాస అవుతారు. ఇది ఈ 4 యుగాలు అలాగే రొటేషన్ అవుతుంటుంది మాట. ఇప్పుడు త్రేదాయుడు జరుగుతుంటుంది మాట. త్రేదాయుడు అయిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు త్రేదాయుడు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన చేసే ఈ కళ్యాణ కార్యక్రమాలు ఇవన్నీ స్వామివారు అందుకుంటారు. అందువల్లే స్వామివారు రామావతారంలో అక్కడ ఇప్పుడు త్రేదాయుడు కదా అన్నీ రొటేషన్ జరుగుతుంది. కలియుగం చివరిలో ఇప్పుడు కలియుగం జరుగుతుంది. 4వ పదం 2వ పదం 3వ పదంలో ఉంటుంది మాట. ప్రథమ భాగం ఈ ప్రథమ భాగం ఇంకా 10 భాగం కూడా కాలేదు. కలియుగం 10 భాగం కూడా రాలేదు. ఒక పదం వచ్చిందంతే, 10వ భాగం వచ్చిందంతే. భగవంతుడు ఈ రామావతారం త్రేదాయుగంలో అవతరించింది. మానవుడితో పాటు కలిసి అవతరించిన అవతారి. అది మన అదృష్టం. మనతో పాటు ఉన్నాడు మాట రాముడు. ఈ కృష్ణావతారం కూడా అంతే. కృష్ణావతారంలో రాముడితో పాటు కలిసి రాముడు రాము ఎలా సంసారం సాగరం ఇవన్నీ ఎలా అందించారు. మనతో పాటు వాళ్ళు అందించారు. కష్టాలు సుఖాలు అన్ని అందించారు. రాముడు ఎంత కష్టపడ్డారని మీకే అదృష్టం.
విజయం ప్రజలు దేవుడు కలియుగుడు గోవాడు అవతరిస్తున్నాము. ఈ కలియుగుడు ప్రత్యక్షంగా స్వామివారి ఆరాధనకి ప్రకృతి ఎత్తము వనరుడు మహరుడు మధ్య దుఃఖాలు శ్రీరాత్రుగారు అని స్వామివారి కైంకర్యానికి చంద్రముల బ్రహ్మ అతనే నైమిషారణ్యం అనే ఒక క్షేత్రానికి అక్కడ శుద్ధించినారన్నమాట. భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి శ్రీరామచంద్రమూర్తి అవతారం చాలా గొప్పైన అవతారం. ఎందుకు అట్లా అంటే మనం ఎన్నో కళ్యాణాలు చేస్తాం. సుబ్రహ్మణ్య స్వామికి వల్లి దేవాలయ కళ్యాణం చేస్తాం, కృష్ణుడికి రాధా కళ్యాణం చేస్తాం, పార్వతి శివ కళ్యాణం చేస్తాం. ఇవన్నిట్లో ఈ శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం అనేది చాలా గొప్పైన కళ్యాణం. శ్రీరాములకు నవమి అంటే ఈ తిథిలో నవమి, అష్టమి, నవమి అనేది కాస్త వెనకబడిన తిథిలు. ఆ తిథిలో ఏదో శుభకార్యాలు చేయరు. పెళ్లి కానీ, గృహప్రవేశాలు కానీ, ఏదో వ్యాపారాల గురించి కానీ, ఏదో నామకరణాలు కానీ, శుభకార్యాలు ఏమి అష్టమి నవమి చేయరు. అలాంటి అష్టమి నవమి మధ్యలో వెళ్ళి ఆ మహావిష్ణు దగ్గర కోరుకున్నారు, స్వామి మమ్మల్ని ఎక్కడ చేశారే, మాకు ఏమైనా ఎటువంటి విశేషాలు ఉండవా అని అడిగినప్పుడు అప్పుడు భగవంతుడు చెప్పాడు, నేను దేవాలయంలో నవమిలో నీ తిథి ప్రకారంగా నేను కొడతా అక్కడ రాబోయే అష్టమిగా నేను అష్టమి తిథిలో నేను కొడతాను అక్కడ. వాళ్ళు కూడా అనుసరించారన్నమాట. ఈ నవమి అష్టమి అష్టమి శని అంటారు, అష్టమి శని అంటారు. అష్టమి శని అంటే 8 ఈయన 8 భాగంలో సరైన అష్టమి శని అంటారు. నవమి అనేది ఏమంటే చివరిలో ఉన్న తిథి అని. భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుకునే వాళ్ళు ఎవరుంటే బయట దూరంగా వెళ్ళి మాట్లాడుకోండి. సత్యగా ఉండదలుచుకున్న వాళ్ళు మాత్రం కళ్యాణం దగ్గర ఉండండి. అక్కడ జగద్ధిరాయ కృష్ణాయ గోవిందాయ స్వామివారి యొక్క స్వామివారి యొక్క పాద ప్రక్షాళన జరిగింది. ఇప్పుడు పెళ్లి కుమారుని కళ్యాణ మండపాన్ని తీసుకుని వచ్చినప్పుడు బావమని కాలు కడగడం ఒక ఆచారం, కళ్యాణ మండపం మీద అత్తమామని కాలు కడగడం ఒక ఆచారం. ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. గోమార్గంగా ఎన్నో తక్కువగా ఉన్నటువంటి పదార్థాలు, తక్కువగా ఉన్నటువంటి గోమార్గం ఉంటుంది. అందువల్ల ఆ అసౌచంత పోవటం కొరకు కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చిన ఒకసారి గోమార్గం కాలు కడిగి లోపలికి తీసుకొచ్చి మనం కూడా ఇన్నాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వచ్చినా మన ఇంట్లో పెద్ద తొట్లు, పెద్ద గంగారాలు ఇవన్నీ పెట్టుకొని కాలు కడుక్కొని శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో లోపలికి చెప్పులు ఇప్పుడు
పాదప్రక్షాళన చేసి కళ్యాణ మండపంలో అత్తమామని కూడా స్వామివారిని అభికుమారుని శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపేభ్య అని చెప్పి అక్కడ చెప్పలేదు. అత్తమామలు పెద్దవాడు కనుక పెళ్లికుమారుడు కాలుగడగాలంటే ఒక వయసు కానీ ఒక ఇది కానీ ఎక్కడ వస్తుందని ఆ పెళ్లికుమారుని మహావిష్ణు స్వరూపంగా భావించి ఆసనం వేసి ఆసనం మీద కూర్చోబెట్టి కాలు కడిగి ఆయనకు పాలు పెరుగు నెయ్యి పెరుగు ఇవన్నీ తినిపించడం జరుగుతుంది అన్నమాట. అక్కడ అంటే రాత్రి నుంచో ఉదయం నుంచో ఉపవాసం ఉంటారు. వివాహానికి ఏమి పదార్థాలు పెట్టడం వల్ల అక్కడ ఏర్పే కోసం ఆ పెరుగు నెయ్యి పేడ ఇవన్నీ పదార్థాలు 3 సార్లు ఆ పెళ్లికోమను తినిపించడం అక్కడ వివాహ ప్రక్రియ స్వామివారికి కూడా ఇక్కడ జనక మహారాజాన్ని కాలుగడి కన్యాదానం చేస్తూ రామవారి శివధన సువిచారణ ఇలా సీతమ్మవారిని దండనే స్మరించేసింది. అప్పుడే మాట్లాడేసుకున్నారు ఏమని, నాగానికి 4 కుమార్తెలు, ఈయనకి 4 కుమారులు దశరథ మహారాజుకి, నా కుమార్తెల మొత్తం మీ కుమారుడికి వివాహం చేస్తానని శృతకీర్తి లక్ష్మణ స్వామికి 4 కుమార్తెలు 4 అన్నదమ్ములు రామ లక్ష్మణ పరశత్రుడి ఒకే మండపంలో వేదిక మీద కూర్చోబెట్టి జనక మహారాజు అందరికీ కాలు కడుగుతూ ఉంటాడు. కాలుగడిగేటప్పుడు ఇక్కడ విశేషమైన బంగారం ఇంటికి వచ్చారంటే అత్తమామలు కొనియాడాలి. అక్కడ దశరథ మహారాజు మనమైతే మీ ఆశ్రయిస్తున్నారు కదా, మనం మామూలు వాళ్ళు కదా, మనమని ఒక ఉన్నతలను చూపిస్తున్నాం. అక్కడ దశరథ మహారాజు చూపించలేదంట. న్యాయాలంత గొప్పవాడి జనక మహారాజా, నీ కుమార్తె నా కుమారుడికి ఇచ్చి రోజు కన్యాదానం చేసి నా వంశాన్ని నిలబెట్టడానికి నీ కుమార్తెలు నాకు మా కుమారుడికి ఇస్తున్నారు గొప్పవాడని ఆ దశరథ మహారాజు కొనియాడారంట. జనక మహారాజుని ఆడపిల్ల తండ్రిని, ఆడపిల్ల తండ్రి అంటే అంత గొప్పవాడు అనమాట. ఆ పిల్లల పెట్టి పోషించి ఒక సంస్కారం నేర్పి పుట్టింటి లక్కడానికి వెళ్ళిన తర్వాత ఎంత గొప్ప పేరు సంపాదించడం అని చెప్పి నేర్పించి పంపిస్తాం. ఆ ప్రక్రియ కన్యాదానం చాలా గొప్ప 10 తరాలు మహత్తంగా దైత్యవంతుని కన్యాదానం ఆడపిల్లలంటే గొప్ప విశేషం. అంత మహత్తరమైన జనక మహారాజుని కూడా దశరథ మహారాజు కొనియాడనమాట. చూడండి ఎంత గొప్ప విశేషము. ఆ విధంగా స్వామివారి గాలిగాయ అక్కడ కన్యాదానం చేస్తున్నాడు. చేసే సమయంలో ఇక్కడ మా బ్రహ్మగారు కూడా రామచంద్రమూర్తికి గాలి అయ్యాడు. అయిపోయింది. ఇప్పుడు మనుపక్క వస్త్రదానం చేస్తున్నాడు. ఓం నమో నమః అన్నంగే దృశ్య జనకే భాగలేభ్యాయం వదన్నమః సదనే ధర్మయ మన దేవస్థానం నల్లూరు వారి కమిటీ వారు స్వామివారికి అందరితో కూడా భక్తితో నమస్కరించి భక్తులు స్వామివారికి అమ్మవారికి లక్ష్మణస్వామి వారికి కళ్యాణ మహోత్సవ సమయంలో సమర్పించిన నూతన వస్త్రద్వయం పట్టు తిరగల సర్కద్వయం బంగారు సువర్ణ నాగరవర్ణ సువర్ణేజం సమేత ప్రస్తుత అత్యంత నమస్కారం. వస్త్రమే మధుపట్నం ఇప్పటివరకు కూడా శాంతి కళ్యాణ మహోత్సవంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటున్నాము. పైనటువంటి పండితులందరూ కూడా వారు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. కింద ఉన్న భక్తులందరూ కూడా మీరు చేసేప్పుడు మీరు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన కోసం స్వామివారి ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో ఒక కళ్యాణోత్సవం ఫలితాన్ని మనందరి కలగడానికి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ కూడా ఎంతో శ్రమకి వెళ్ళొచ్చి ఈ పెంపు కింద ఇంత చెత్త పుడుతున్నా కూడా ఎందుకు ఉన్నారు? ఆ స్వామి అనుగ్రహం కోసమే కదా. ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే మనం కూడా శ్రద్ధగా ఈ యొక్క కార్యక్రమించాలి. వారి కళ్యాణోత్సవంలో బాబుగా ప్రక్షాళన తిరుపతి సమర్పణ జరిగింది. ఇప్పుడు
ఈ కార్యక్రమంలో గోదాన దక్షిణ అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది ఎందుకు చేస్తారా అంటే మీరు గమనిస్తే ఈ యొక్క ఘట్టాన్ని మామూలుగా మన వివాహ కార్యక్రమంలో కూడా జరుగుతారు. ఎందుకయ్యా అంటే కన్నీరు ఒక్కదాన్ని దానం చేయకూడదట. ఏదైనా దానం చేసేటప్పుడు రెండుగా దానం చేయాలనేటువంటిది శాస్త్రం. కానీ ఆవులు ఎందుకు చేస్తారా అంటే మన యొక్క అమ్మాయి వెళ్ళేటువంటి గృహం ఎప్పుడూ కూడా పాడి పక్క పశు శిశు ధన అభివృద్ధితో ఉండాలి. దానికి మూల కారణం ఆవు. అంటే మనం వెళ్ళేటువంటి ఆ అమ్మాయి ఎప్పుడూ కూడా సుఖంగా ఉండాలి. పూర్వకాలంలో మన పెద్దలందరూ కూడా చేసేటువంటి వ్యాపారం కానీ ఏదైనా కానీ వ్యవసాయం మాత్రమే. దానికి ముఖ్యంగా ఆవు తోడ్పడుతుంది. అంటే రేపు ఏదైనా అల్లుడికి నష్టం జరిగినా కూడా ఏదో లేకుండా ఈ ఆవు పాలు ఇంటికి కూడా చూపించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనం ఆ అమ్మాయి యొక్క వివాహ కాలంలో అల్లుడికి గోదానం చేస్తారు. అది ఆనవాయితీగా ఎప్పుడూ కూడా రెండుగా గోదానం చేస్తారు. మనందరికీ తెలుసు మనకున్నటువంటి 72 కోట్ల జీవరాశులలో ఆవుకి ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. మనం వాడేటువంటి పూజా కార్యక్రమాల్లో ఎప్పుడూ కూడా ఆవు పాలు, ఆవు పెరుగు, గోనెయ్యి, గోయూపులు, గోనెలు కూడా మనం ఎంతో పవిత్ర ద్రవ్యాలుగా భావిస్తాము. కాబట్టి మన యొక్క హైందవ సాంప్రదాయంలో గోవు చాలా ముఖ్యమైనటువంటి జీవి. కాబట్టి ఇటువంటి మహత్కార్యంలో అటువంటి గోదాన దక్షిణాన్ని ఇక్కడ పీటల మీద కూర్చుంటే దంపతులే కాకుండా భక్తులందరికీ జరగాలని ఈ యొక్క శుభ కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. వెంకటరమణ గోవింద గోవింద. హలో భగవద్బాంధవులకు భక్త మహాశైలకు ప్రకాశం జిల్లా సంతనోపురపాడు మండలం మల్లమూరు గ్రామం వాస్తవ్యులైనటువంటి శ్రీ భగవద్బంధువులకు తెలియజేయమనగా ఈరోజు మన మల్లమూరు గ్రామంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క రామచంద్ర స్వామి వారి యొక్క దేవాలయంలో దేవస్థానం నుండి గత 5 రోజులుగా సప్తాంగిక దీక్షగా వైఖానస ఆగమస్థ ప్రకరణమైన ప్రకారముగా తిరుమల దేవస్థానం వైఖానస ఆగమ యుక్త ప్రకారముగా మన దేవాలయంలో సప్తాంగిక దీక్షగా గత 5 రోజులుగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములు జరగబడుతున్నవి. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు అంకురార్పణ, ధ్వజారోహణం, ప్రసాద వినియోగము, ఆరోగ్య వాస్తుగణకారాధన, తదుపరి వాస్తు హోమము, నిత్య హోమము, స్వామివారి యొక్క మూలమంత్ర హవనములు ఈ విధంగా జరిగి తదుపరి నిత్య ఉదయము సాయంత్రం నిత్య బలహరణ, నిత్య రోజు మూలమంత్ర హవనములు, విశేషంగా కూడా స్వామివారి యొక్క గురువులు సుదర్శన హవనం, లక్ష్మీ హవనం, పౌర్ణమి రోజు లక్ష్మీ హవనము, అట్లా తదుపరి లక్ష్మీ గణపతి హవనము, ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోమ ప్రకారంగా స్వామివారి యొక్క మూలమంత్ర పారమాత్మకంగా మూలమంత్ర హవనములు,
రాత్రిపూట వాహన సేవలు. మొదటి రోజు శోభవాహనం స్వామివారి ఆదిశేషుడి మీద శ్రీ మహావిష్ణు స్వరూపంలో విష్ణుమూర్తిగా స్వామివారి ఊరేగింపుగా అనగా భక్తులందరికీ దర్శనమివ్వటం కోసం ఆదిశేషుల వాహనం మీద అందరికీ దర్శనమివ్వడం జరిగింది. రెండవ రోజు ఉదయం నిత్యాహోమం నిత్యపరహరణ గ్రామోత్సవం తదుపరి రాత్రికాలము హనుమంత సేవ స్వామివారికి విశేషమైన వాహనమైనటువంటి ఆ ఆంజనేయ స్వామివారి యొక్క గొప్ప భక్తుడు. అటువంటి ఆ స్వామివారి గజ స్కందాలపై వీరరామావతార రూపంలో స్వామివారు హనుమంత సేవగా గ్రామంలో భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. తదుపరి మూడవ రోజు గరుడవాహనం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఆ గరుడవాహన సేవగా నిత్య పరిహరణ నిత్య ఉత్సవం నిత్య గ్రామోత్సవం జరిగిన రాత్రికి నిత్య ఉత్సవంగా గరుడవాహన సేవ బ్రహ్మాండముగా జరగడం జరిగింది. అక్కడే సాంస్కృతిక కార్యక్రమాలతో బాగా సజంత్రులతో చక్కనైనటువంటి లైట్లు దీపకాంతులతో ఆ యొక్క వాహన సేవలు కమలంగా స్వామివారి గ్రామంలో ఊరేగింపుగా మరుపు రాత్రి నిన్న ఉదయం మోహిని అలంకారం రూపంలో స్వామివారు గరుడు సేవానంతరం ఉదయం నిన్న మోహిని అవతారోత్సవంలో ఉదయం గ్రామోత్సవం జరిగి రాత్రి గజవాహన సేవగా గ్రామోత్సవం జరిగింది. ఆ గజవాహనంలో స్వామివారు గ్రామం అంతా ఊరేగించి ఆ వీధి చివరకు వచ్చిన తర్వాత అమ్మవారిని తీసుకుని వెళ్ళి రాయభారం జరిగి స్వామివారి యొక్క విశేషం ఏమిటి, ఆయన దైవ సాహసాలు ఏమిటి, రామచంద్రమూర్తి యొక్క గుణగణాలు ఏమిటి, అతని అమ్మవారి యొక్క పుట్టుకోత్రాలు వారి గోత్రాలు ఎవరికి ఉత్సవించిన అమ్మవారు ఆ విధంగా రాయభారము ఆ యొక్క గుణగణాలు ఏమిటి, ఆ విధమైన సౌందర్యగా సీతా మహాలక్ష్మి అని ఇద్దరు తరఫున రాయభారము అక్కడ జరిపి వారి యొక్క గుణగణాలు వీరి యొక్క గుణగణాలు వారు పౌరుతారు వాళ్ళ కుటుంబం గురించి గొప్పగా అలా మనం ఆ యొక్క తెచ్చుకొని అలా స్వామివారిని కళ్యాణ మండపం మీదకి చేర్చడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణ వేదికగా మల్లమూరు గ్రామ భక్తులందరికీ కనిపించేటట్లుగా మన కళ్యాణ మండపం మీద స్వామివారు వేంచేరు చేశారు. సీతమ్మ తల్లి కూడా వేంచేపోయింది. అలానే భక్తులు కూడా వచ్చేస్తున్నారు. మా కడప మల్లమూరు గ్రామ భక్త మహాశయులు చుట్టుపక్కల వచ్చిన భక్త మహాశయులందరూ ఇచ్చేసి ఈ యొక్క స్వామివారి యొక్క దంపోత్సవ తిరుకల్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవం జరిపించి తదుపరి స్వామివారి యొక్క కళ్యాణ అక్షతలు అందరికీ ప్రసాదంగా పంపడంలో అవి అందరూ స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ స్వామివారు దర్శించుకొని తదుపరి యొక్క ప్రసాదం స్వీకరించి అన్నప్రసాదం కూడా మంగళవారి రామాలయ టెంపుల్ కమిటీ వారు కానీ భక్తుల యొక్క సహాయ సహకారములతో అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. భోజనం అందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నారు కనుక విధోత్తరం ఇచ్చేసి కళ్యాణోత్సవంలో స్వామివారిని కలిగించి పాల్గొని ఆ తదుపరి అన్నప్రసాద వితరణ జరిగే అన్నప్రసాద వితరణలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ ఈ విధంగా ఈరోజు సాయంకాలం కూడా రథోత్సవం జరుగును. రథంతో స్వామివారి ఊరేగింపుగా రాత్రికి బలవానోత్సవం బాగా విశేషంగా జరిగిన విధంగా జరిగిన కార్యక్రమాల్లో భక్తులంగా పాల్గొని స్వామివారి బ్రహ్మోత్సవ కైంకర్యానికి పాల్గొని స్వామివారి యొక్క శ్రీకళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని కలిగించి స్వామివారి ప్రసాదం కానీ అక్షత ప్రసాదం కానీ కళ్యాణ ప్రసాదం కానీ అన్న ప్రసాదాలు కానీ స్వీకరించి ఆ యొక్క రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రలు కాగలని తెలియజేస్తూ ఇంకొక సేపట్లో కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ మన మంగళూరు గ్రామ ప్రజా భక్తజనాలు కొంత తరలి వచ్చి విశేషంగా మన స్వామివారి దేవాలయం, మన ఊరు, మన గ్రామము, మనం నిర్మించుకున్నటువంటి ఆ రామచంద్ర స్వామి ఆలయం కనుక మనమందరం కలిసి ఆ సీతారామచంద్రమూర్తులకు
మనము అటు స్వామివారి తరఫున ఇటు అమ్మవారి తరఫున భక్తులము నిలబడి ఆ స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవాలు తిరు కళ్యాణ మహోత్సవాలు జరిపించాల్సిందిగా తెలియజేస్తూ, కళ్యాణము అంటేనే విశేషమైన శుభప్రదము అని అర్థమైన వారు కానీ సంస్కృతిలో అనేక రకాల అర్థాలు ఉన్నాయి. కళ్యాణం అంటే మంగళప్రదమైన అర్థం. ఇలా సంస్కృత భాషలో ఒక్కొక్క పదానికి మన తెలుగు భాష ఎంతో గొప్పది, తీయనైనటువంటిది. తీయలేనటువంటి ఆ తీయన భాషలో సంస్కృత భాషలో గొప్ప అర్థాలుంటే అందువల్ల కళ్యాణం అంటే శుభప్రదం, మంగళప్రదం, అందరికీ శుభయోగం కలిగించేది కనుక మన ఊరు, మన గ్రామం, మన దేవాలయం అనేటువంటి భావన మనలో నిర్మించుకొని ఏదో వచ్చామా పోయినామా అందుగా ఏదో కళ్యాణోత్సవం చేశారా అల్పాలంగా చూసామా చేశారు అనేటువంటి భావన తీసివేసి మన స్వామివారు, మన దేవాలయం, మన అభివృద్ధి చేసేవారు మనమందరం పాల్గొంటేనే ఆ స్వామికి చక్కగా కళ్యాణం జరుగుతుంది అనేటువంటి భావనతోటి 10 మంది ఒక చోట చేరితేనే సత్సంగము అంటారు. సత్సంగం అంటే ఏంటి? ఒక 10 మంది భక్తులు ఒక చోట చేరి భగవంతుల గురించి విశేషంగా చెప్పుకోవడమే సత్సంగం అంటారు. కనుక అటువంటి 10 మంది కొన్ని వందల మంది ఒక చోట చేరితే ఎంత అవకాశంగా ఉంటుంది, చూడముచ్చటగా కళ్ళ ముందుగా ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అందరూ ఒక చోట కూడి ఆ భగవంతుడు కొనియాడుతూ ఆ రామచంద్రమూర్తిని మనము తల్లిదండ్రులమై అంటే భగవంతుడికి ఇప్పుడు మనం ఎవరికన్నా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసుకుంటూ అత్తమామల రూపంలో ఉంటారు, అటు తల్లిదండ్రుల రూపంలో ఉంటారు. ఆ విధంగా స్వామివారికి ఎవరు మనమే ఇక్కడ మనమే కన్యాదాతలు, మనమే అత్తమామలు, మనమే విశేషంగా పాల్గొనడం వల్ల అందరికీ సుఖం చేకూరుతుంది. కనుక అది తెలుసుకోవాలి. మనం ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం, దాని అంతరార్థం ఏమిటి, ఎందుకు చేస్తున్నాం, ఎందుకంటే జరిపిస్తున్నాం అది తెలుసుకోవడం కనుక ప్రతి ఒక్కరు కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తే గొప్ప అంతరార్థంతో గొప్ప మనకి అనుభూతి, దాని యొక్క ఫలితం కూడా మనకి విశేషంగా జరగడం జరుగుతుంది. కనుక ఈ విధంగా ఆ కళ్యాణోత్సవంలో మేము వివరిస్తాం. అలా ఇతర సంవత్సరాల్లో తెలియజేస్తూనే వస్తున్నాం. కనుక ఆ విధంగా ఆ కళ్యాణోత్సవంలో మొత్తం ఆ కొంత పాల్గొని స్వామివారి తరఫున మనం అందరం ఉండే అమ్మవారి తరఫున స్వామివారికి దీపమ్మ తల్లిని సమర్పించి కళ్యాణం జరిగింది. ఆ కళ్యాణం వలన మన గ్రామానికి మనకి అందరికీ శ్రేయస్కరంగా భావించుకొని తిరుకల్యాణోత్సవంలో అందరూ పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇట్లా మగమూరు దేవాలయ కమిటీ గ్రామ భక్తులు సభా
Thank you.
భగవతే రామచంద్రభవనాత్మనే నమో నమః. శ్రీరామభక్త జనకస్య పుత్ర గోపాంగన సుందర కోమలాంగి భూగర్భజాత భువనైకమాత ఉదూరాధ్మా మురళా భవంతో ఆగతామవత్సరం నాదారం సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విజయమునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే శ్రీగురుపరంపరాం. మన్మూల గ్రామంలో వేంచేసినట్టు శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క దేవస్థానంలో ముఖమందు కళ్యాణ బంధు ఇంకో స్వామివారి కంటే ఊరుకోకుండా రంగరంగ ఊరుకోకుండా కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మొదటగా విశ్వసేన ఆరాధనతో శ్రీరామకు ఆగమోత్సవముగా ఋషులు రాజ్యస్వామి అక్షరస్వామి చేత దేవచంద్రుల చేత చక్కగా ఆ యొక్క కూర్చున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో మీ మనసంతా కూడా ఆ రామచంద్రుడి పైనే ఉండి భక్తి శ్రద్ధలతో వారు చదువుతున్న యొక్క మంత్రము అర్థము తాత్పర్యంతో చక్కగా వారు వివరిస్తారు. అవన్నీ కూడా చేసినట్టయితే ఎవరైతే యొక్క కళ్యాణ మహోత్సవం పాల్గొంటారో వారి యొక్క వివాహం కాని యొక్క వారు ఉంటారు వారికి రామచంద్రుడు లాంటి యొక్క గురువులు వస్తారు. కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రధానంగా శాంతి కళ్యాణం ఒకెత్తైతే బ్రహ్మోత్సవాల్లో చేసే కళ్యాణ మహోన్నతమైన యొక్క అక్షయపాత్ర పుణ్యం వచ్చింది కాబట్టి ప్రారంభిస్తున్నాము. అలా భజండి
ఊరు మొత్తం లేవా తిరుగులా తెల్లారింది నా శివాలయం ఇక్కడ కనిపించావు ఇంకా తెల్లారింది ఇక్కడికి వచ్చాక ఎంతసేపు అయింది ఎంతసేపు అయింది చెట్టు ఏమన్నా కలిసారా చెట్టు బాక్సులు 3 పెట్టి పెట్టారు బాగా చెట్టు బాక్సులు ఎంతసేపు వచ్చేసరికి ఎన్ని గంటలకు వచ్చావు ఇంటికి వచ్చాక అనుకున్నది స్వామి వచ్చేసరికి ఎంత అయిపోయిందన్నా స్వామి లేదన్నా తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చాక 5 తెల్లారింది బాగా వాళ్ళు కోలన్న వాళ్ళు కూడా తెల్లారింది ఓపిక వేసారా ప్రతి పంది దగ్గర కోలాటం ఎన్ని పందిళ్ళు అన్నా 9 పందిళ్ళ 3 అంటావా ఇప్పటి వరకు అందరికి తెలిసిందే ఎప్పుడు చెప్తుండేది మొట్టమొదటిగా ఏ పని తలపెట్టాలన్నా ఆయన్ని ఆరాధన చేస్తాము. మన హిందూ సాంప్రదాయంలో సాగం, వైష్ణవాగం, స్వార్థాగము, శైవాగము, అట్లా శివాలయంలో ఉండే ఆగమం వేరు, పురోహితులు చేసేటువంటి ఆగమం వేరు, వైష్ణవ సాంప్రదాయం వేరు. తిరుమలలో జరిపేటువంటి ఆగమ శాస్త్రాన్ని ప్రపంచం వరల్డ్ నెంబర్ 1గా గుర్తించినటువంటి తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి ఆగమ శాస్త్రాన్ని వైఖానస ఆగమోక్త ప్రకరణేన అని అంటారు. వైఖానస ఆగమం అనేటువంటిది ఒక గొప్ప ఆగమ శాస్త్రం. అది శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు తిరుపతిలో నేను ఉద్భవిస్తాను అనేటువంటి ఆయన తెలుసు కనుక మహావిష్ణువు కలియుగంలో కలవ వెంకట నాయక కలియుగంలో మనం రక్షించేవాడు, మన యొక్క సంకటాన్ని తీసేవాడు కటహ, మనల్ని రక్షించేవాడు, మన సంకటాలు తొలగించేవాడు అటువంటి వాడు వెంకటేశ్వరుడు. వెంకట ప్లస్ కటహ వెంకటేశ్వర స్వామి. ఈశ్వరుడు అంటే జ్ఞానాన్ని, ధనాన్ని, సమస్తమైన పదార్థాన్ని మనకి ఇచ్చేవాడు ఈశ్వరుడు. అందువల్ల ఆయనలో సమస్తమైనటువంటి అందరూ భగవంతులంతా ఈ కలియుగంలో వెంకటేశ్వరులు అవతరించి ఉన్నారు కనుక ఆ వెంకటేశ్వర స్వామి సేవించిన వాళ్ళకి ఎవరికైనా చూడండి, తిరుపతి వస్తాను స్వామి, నాకు ఈ కార్యక్రమం కావాలి, నా బిడ్డకి కావాలి, నాకు ఉద్యోగం కావాలి, లేకపోతే నాకు వ్యాపారం కావాలి, అలా ఒక 10-20 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారు భక్తులు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇంకొక నాటికి అసలు తిరుపతిలో దర్శనం కూడా దొరికినటువంటి స్థితికి వచ్చేస్తున్నాం. వచ్చేస్తుంది. అందువల్ల అటువంటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఈ యొక్క కలియుగంలో ఆ యొక్క వైకుంఠంలో అంటే తిరుమల మీద వేయించేపు చేస్తానంటే నేను ఉద్భవిస్తాననేటువంటి సందర్భంగా దానికంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం అసలు భూలోకంలో మానవులకు పుట్టించిన తర్వాత వాళ్ళు ఆరాధన, అర్చన, కైంకర్యం ద్వారా మానవులు మనం రక్షించబడాలి. కృతయుగంలో త్రేతాయుగం, ద్వాపర యుగానికి వచ్చేటప్పుడు తపస్సు చేయాలి, లేకపోతే యజ్ఞాగాదం చేయాలి, లేకపోతే హోమాలు, యాగాదులు ఇలాంటి దాన ధర్మాలు చేస్తూ రావాలి. ద్వాపరయుగంలో వచ్చే దాన ధర్మాలు చేసే మానవులకి మోక్షం లభించేది. కలియుగంలో నామస్మరణం, కలియుగంలో 9 రకాల నవవిధ భక్తి మార్గాల ద్వారా మనల్ని రక్షించబడతారు భగవంతుడు. అది సులభమైన మార్గాలు మనకి సేవించాడు. మొట్టమొదటి శ్రవణం. ఇప్పుడు మనం ఏదైనా చెప్తూ ఉంటే మంచి విషయాలు, సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉంది, వస్తారు అమ్మలక్కలందరూ కూర్చుంటారు, అమ్మ మీ ఇంట్లో వేళ అంటున్నా, సినిమా ఏమొచ్చింది, సీరియల్ ఏమొచ్చింది, ఇదే సరిపోయాయి. అక్కడ ఆ కథ విన్నది ఎప్పుడు అలా ఆ కథ వింటే ఆ శ్రవణం చేస్తే గొప్ప ఫలితం లభిస్తుంది. ఎందుకంటే మనం వ్రతం చేయకపోయినా కూడా ఆ కథ విన్నందువల్ల ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు స్వామివారి కైంకర్యం నడుస్తుంది, లేదా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, లేకపోతే ఉత్సవాలు, ఊరేగింపులు, ఇలా కళ్యాణం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతున్నాయో మన చెవులు పెట్టి వినాలి. అది అక్కడ భగవంతుడు చెప్పింది. మనం ఇక్కడ కూర్చుంటాం, మనసు ఏమో ఎక్కడెక్కడికో పరితపిస్తూ ఉంటుంది. గాలి కన్నా వేగంగా ప్రయాణం చేసేది మనసు. అందువల్ల ఆ మనసు ఎక్కడెక్కడికో పరిభ్రమిస్తుంది. కళ్ళు ఏమో ఎటేటో చూస్తూ ఉంటాయి. జనాలు వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారు, వీడి సొమ్ములు ఎట్లా పెట్టారు, వాళ్ళు మంచి ఇదిగా బ్రహ్మాండంగా ఉన్నారు, ఎవరు బాగున్నారని. ఇవన్నీ కాదు. ఆ చెవులు మాత్రం భగవంతుడికి ఇటు వదిలేసేసి మన శరీరంతో ఏదైనా చేసుకోవాలి. ఆ విధంగా శ్రవణ కీర్తనం మనం కలియుగంలో భక్తి మార్గాల ద్వారా మనల్ని
భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తారు. అందువల్ల ఆ స్వామివారి కలిగిన ఉద్భవించేటప్పుడు వికరస మహర్షి అనేటువంటి ఒక ఆయన నైమిషారణ్యంలో ఆయన వక్షస్థలం గుండా శంఖచక్ర కళాస్తులతో ఉద్భవింపజేశాడు. ఆ వైఖాన సాగలోక్తం అనేటువంటి ఒక ప్రకరణ ఇప్పుడు ఒక పాఠశాలలో ఒక పాఠ్యాంశాలు పెట్టారు. ఎవరో ఒక గొప్పవాడు రచిస్తే పెడతారు. అలా వికరసాచార్యుల వారు రచించినటువంటి మరీచి కల్పోక్త ప్రకరణం అనే పుస్తకం ద్వారా తిరుమలలో ఆగమం ప్రకారం రోజు 6 కాలాల నివేదన, అర్చన, 3 కాలాల అర్చన, 6 కాలాల నివేదన జరుగుతుంది భగవంతుడికి. అది గొప్ప విశేషమైన ఆగమ శాస్త్రం. అలాంటి ఆగమ శాస్త్రంలో ఉద్భవించిన వాళ్ళమే ఈ దేశాల్లో రాష్ట్రాల్లో మా కుటుంబాలకు కొన్ని వస్తువులు. అలాంటి వాళ్ళలో మేము వైఖానసుల యొక్క ఆగమం ప్రకారం మా తాతల తరాల నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి ఆగమోత్సవం వైఖానసు. దానివల్లనే ఈ వైష్ణవ సాంప్రదాయం యొక్క గణపతి అనమాట. సరే మీళ్ళకి వచ్చినప్పుడు పూజా కార్యక్రమాలప్పుడు చెప్తే చెప్పచ్చేమో కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ద్వారా విశ్వక్షేణుడు అనే ఒక ఆయన స్వామివారి యొక్క సైన్యాధ్యక్షుడు. ఆయన కూడా శంఖచక్ర గదాహస్తములు, ఖడ్గము ఇవన్నీ ధరించి ఉంటాడు. అటువంటి ఆ సైన్యాధ్యక్షుడిని ఇక్కడ పూజించడం జరుగుతుంది. తర్వాత పుణ్యహలాచరణ కార్యక్రమం, గంగాని సర్వతీర్థాలన్నీ ఆవాహన చేసి మంత్రపూర్వకంగా అందరూ చదవడం జరిగింది. అలా ఇక్కడ వస్తు సంపదంగా శుభ్రం చేయడం, అలా ఇప్పుడు రక్షాబంధనం జరుగుతుందన్నమాట.
స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిపించమని అడిగితే ఆయన భూలోకానికి వచ్చేసి భగవంతుడికి బ్రహ్మోత్సవం అంటే రాజోపచారములు సమస్తమైన శక్తోపచారములతోటి భగవంతుడికి ఉపచారములన్నీ చేయడం బ్రహ్మోత్సవం. ఆ విధంగా బ్రహ్మోత్సవం జరుగుతున్నందువల్ల బ్రహ్మాదశతి పాల్గొని ఇక్కడ ఆవాహన చేసి ఆ తదుపరి స్వామివారి కళ్యాణములు కన్యాదానము ఇలా వరుసక్రమంగా కళ్యాణ మహోత్సవం చేయడం. నమస్కారం చేస్తున్నాను. Yes,